కాండము నిర్గమాకాండము 30వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు 1 నుంచి 6 వచనాలు మీరందరూ రిఫరెన్స్ అయితే నిర్గమాకాండము 30వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదువుకోండి. సమయానుభావాన్ని బట్టి 6వ వచనం ఒకటి చదవండి సరిపోతుంది. 6వ వచనం సాక్ష్యపు మందసమునందనుండు అడ్డుతెర ఎదుట అనగా ఎదుట ధూపవేదికను ఉంచాలి. జాగ్రత్తగా అది అండర్లైన్ చేయండి. అక్కడ నేను నిన్ను కలుసుకొందును. ఇది దేవుడు చెప్పిన మాట. అక్కడ నేను నిన్ను కలుసుకొందును. దేవునికి స్తోత్రం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు స్తోత్రం నాయనా. ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి సహాయం చేశారు. ఈ సమయమందు ప్రభువా, నీ మాటలు వినాలని నీ ఎదుట సాగిలపడి ఉండగా మాతో మాట్లాడే దేవుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్కు నీది, వాక్యము నీది, నీవే దేవుడవు ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. ఎన్నికలేని నాకు ప్రభువా, నీ వాక్శక్తిని అనుగ్రహించి పరిశుద్ధాత్మ దేవుడా, నీవే చెప్పువాడవు గనుక, నీ ఆత్మయే మాలో ఉండి మాట్లాడుతున్నారు గనుక నాకు వాక్శక్తిని అనుగ్రహించండి. అందుకు అర్థమయ్యే రీతిలో మా ఆత్మలకు ఆ క్షేమాభివృద్ధి కలుగు రీతిలో మీరు మాతో మాట్లాడండి. యేసు రక్తాన్ని మా మీద ప్రోక్షించుకొనుచున్నాం. ప్రతి విధమైన సాతాను శక్తులను, అంధకార శక్తులను, దుష్ట శక్తులను నజరేయుడైన యేసు నామమున తొలగి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకొనుమని మా ప్రభువు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ఇక్కడ 6వ వచనంలో చెప్పబడిన మాట, సాక్ష్యపు మందసం ఎదుట తెర ఎదురుగా నువ్వు ధూపవేదికను ఉంచాలి. అక్కడ నేను కలుసుకుంటాను. దేవుడు చెప్పిన మాట. 30వ అధ్యాయం నుంచి ఉన్న డిస్క్రిప్షన్ ఏంటంటే, నువ్వు మందసాన్ని తయారు చేసావు. మందసంలో కరుణాపీఠం ఉంది. తర్వాత ఆ మందసం లోపల అహరోను కర్ర ఉంది, బంగారు మన్నా పాత్ర ఉంది, తర్వాత రాతి పలకలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. అది మందసం. అయితే దానికి ఎదురుగుండా ఒక ధూపవేదిక పెట్టాలి. ఆ ధూపవేదికను తుమ్మకర్రతో చేయాలి. దాన్ని బంగారు పొదిగించాలి. అన్నిటికంటే 1 అర అడుగు అది ఎత్తుగా ఉండాలి. అన్నిటికంటే అంటే మందసం కంటే 1 అడుగు ఎత్తు, దీపవృక్షం కంటే 1 అడుగు ఎత్తు, సన్నిధి రొట్టెల బల్ల కంటే 1 అడుగు ఎత్తు, గంగాళము కంటే 1 అడుగు ఎత్తు, బలిపీఠం కంటే 1 అడుగు, అన్నిటికంటే ధూపవేదిక 1 అడుగు ఎత్తులో ఉండాలి. దాని మీద సుగంధ ద్రవ్యములు వేయాలి. దాని దగ్గర బలిపీఠము మీద ఉన్న బలిపీఠాలు 2 ఉంటాయండి. ప్రత్యక్ష గుడారాన్ని మనం ధ్యానిస్తున్నాం కాబట్టి కాన్ఫరెన్స్లో ఉన్న వారందరికీ ఇది బాగా గుర్తుండే మాట. బంగారు బలిపీఠం అంటే ధూపవేదిక, ఇత్తడి బలిపీఠం అంటే ఆవరణంలో ఉన్న బలిపీఠం. ఇత్తడి బలిపీఠం మీద ఉన్న నిప్పులు తీసుకొచ్చి బంగారు బలిపీఠమైన ధూపవేదిక మీద వేసి దాని మీద సుగంధ ద్రవ్యాలు వేసి ఆ ధూపము దేవునికి ఇంపైన సువాసనగా ఉండాలి అని మనం చదువుకున్నాం. అయితే ఇక్కడ దేవుడు 6వ వచనంలో చెప్తున్నారు, ఆ ధూపవేదిక దగ్గర ధూపవేదిక దగ్గర నువ్వు ధూపం వేస్తున్నప్పుడు నేను నిన్ను కలుసుకుంటాను. దేవుడు అంటున్నాడు, నేను వచ్చి నిన్ను కలుసుకుంటాను. ఇప్పుడు మీరు నన్ను వెంటనే ప్రశ్నించాలి, ఏం పాస్టర్ గారు, దేవుడు మనం ఒకటి కాదా, కలిసిలేమా అని మీరు ప్రశ్నించాలి. మీరు ప్రశ్నించరు, మీరు చాలా మంచోళ్ళు, మీరు అడగరు కాదు. కాబట్టి ప్రశ్న జవాబు దేవుని కృప నేనే చెప్తానండి. దేవుడు మనలో కలిసిలేమా, అక్కడ కలుసుకోవడం ఏంటి మళ్ళీ సపరేట్గా, ఇదేంటి సార్ ఇలా ఉంది అనే ప్రశ్న మీకు రావచ్చు. అయితే ఎప్పుడైతే ఏదేను తోటలో ఉన్నప్పుడు దేవుడు ఆదాము గారిని అవ్వమ్మ గారిని చేసిన తరువాత అపవాదితో అవ్వమ్మ గారు మాట్లాడి ఆ పండు తినకముందు దేవుడు ప్రతి సాయంత్రపు పూట వారి దగ్గరికి వచ్చి వారితో మాట్లాడేవారు, సంభాషించేవారు, వారు మహిమ శరీరాలతో ఉండేవారు, దేవుడిని చూసేవారు, దేవుడు వారు కలిసి ఉండేవారు. ఎప్పుడైతే అవ్వమ్మ గారు ఆ పండు తిందో, ఆదాము గారికి తినిపించిందో, ఎప్పుడైతే వారికి సిగ్గు తెలిసి చెట్ల చాటును దాక్కున్నారో, దేవునికి దూరం అయ్యారో, ఆ ఏదేను తోట నుండి బయటికి పంపబడ్డారో, దేవునికి మనిషికి మధ్యన దూరం ఏర్పడిపోయింది. ఆ దూరం ఏర్పడిపోయినా కానీ కన్న తండ్రి కదండి, తాను చేత్తో చేసుకున్న మనుషులు కదండి, ప్రేమించిన మనుషులు కదండి, ఆయన కొరకే వారిని చేసుకున్నారు, వారు ఆయన కొరకే కదండి ఉన్నది. ఆ ప్రేమ దేవుని దగ్గర అది ఆ బాధ తట్టుకోలేక దేవుడు మోషేతో చెప్తాడు సీనాయి పర్వతం మీద, మోషే
ఆ ధూప వేదిక దగ్గర ఎప్పుడైతే ధూపం వేస్తారో నేను వచ్చి కలుసుకుంటాను, నేను వచ్చి కలుసుకుంటాను, నేను వచ్చి కలుసుకుంటాను. దేవునికి స్తోత్రం. చాలామంది అన్యులకు అర్థం కాని మాట ఇదేనండి. మనం పాపంలో పుట్టాం, పాపంలో పెరుగుతున్నావు, నువ్వు దేవుణ్ణి కలుసుకుంటావా, నువ్వు దేవుణ్ణి కలుసుకోగలవా, నువ్వు దేవుణ్ణి చూడగలవా, దేవుణ్ణి చూసి నువ్వు బ్రతకగలవా అని రకరకాల ప్రశ్నలు వేస్తారు. అక్కడే లాజిక్ మిస్ అవుతుంది. దేవుడు అన్నాడు నువ్వొచ్చి నన్ను కలుసుకోనలేదు, నేను వచ్చి నిన్ను కలుసుకుంటాను. మరొకసారి చదువుదాం 6వ వచనం మరొకసారి చదువుదామండి. సాక్ష్యపు మందసము నొద్ద నుండు ఎదుట ధూపవేదిక ఉంచాలి, అక్కడ నేను వస్తాను నిన్ను కలుసుకోవడానికి. ఇప్పుడు దేవుడే మన దగ్గరికి వస్తానంటే వీళ్ళందరికీ బాధ ఏంటండి? మనం దేవుడి దగ్గరికి వెళ్ళలేము, అది జరిగే పని కాదు. ఎందుకంటే మన పాపంలో ఉన్న మన మాట పాపం, మన చూపు పాపం, మన వినికిడి పాపం, నడినెత్తిని చరికాలి వరకు ఎక్కువ మాట్లాడితే మనమే పాపం. మన పాపపు కళ్ళతో ఆయన మనం చూడలేం. అయితే దేవుడు అంటాడు నేను వస్తాను, అభ్యంతరం ఏముంది? మన దగ్గరకు ఆయన వస్తారు. మనం ధూపవేదిక దగ్గరికి వెళ్ళాలి. ధూపవేదిక దగ్గరికి ప్రార్థన అన్నిటికంటే చాలా ముఖ్యమైనది. ఇంతకు ముందే నేను చెప్పాను, 30వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుంటూ వస్తే అన్ని ఉపకరణములన్నిటికంటే ధూపవేదిక ఒక అడుగు ఎక్కువగా ఉండాలి. అది ప్రార్థనకు గుర్తు. ఎలా చెప్తారు పాస్టర్ గారు అంటే ధూపం అనగా ఏమి? 141వ కీర్తన 2వ వచనం, నీ ప్రార్థన ధూపము వలెను. ఇంకా తీయక్కర్లేదండి, నీ ప్రార్థన ధూపము వలెను. ప్రార్థన అనగా ధూపము, వేదిక స్థలము అంటే ప్రార్థన చేసే స్థలములోనికి మనం వెళ్ళగలిగితే. మరొకసారి చెప్తున్నాను, ధూపము అనగా ప్రార్థన, వేదిక అనగా స్థలము. ధూపవేదిక అంటే ప్రార్థనా స్థలం. మనం ప్రార్థనా స్థలం దగ్గరికి వెళ్ళగలిగితే దేవుడు అక్కడికి వస్తాడు మనల్ని కలుసుకోవటానికి. అంటే ప్రార్థన మనం చేయగలిగితే దేవుడు వచ్చి మనల్ని కలుసుకుంటాడు. మనం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అక్కడకు దిగి వచ్చి మనతో మాట్లాడతాడు. కొన్ని ఉదాహరణలు చూసుకుని మనం ఈ ప్రసంగాన్ని ఇంకా కొద్దిగా లోతులోకి తీసుకెళ్దామండి. ఆదికాండ గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనంలో ఒక ఆయన ఉన్నారు. ఆయన గారి పేరు హనోకు. 300 సంవత్సరాలు బ్రతికారు. అయితే 60 సంవత్సరాలు కుటుంబంతోనూ 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ఈ 60 సంవత్సరాలు కుటుంబ వ్యవస్థలో కుటుంబానికి చేయవలసిన బరువు బాధ్యతలు, పిల్లలకు చూడవలసిన మంచి చెడ్డలు ఆయన చూస్తూ ఉన్నాడు. కానీ 300 సంవత్సరాలు హనోకు దేవుడితో నడిచాడు. ఎక్కడికి వెళ్ళి నడిచాడు? ఆయన పైన ఆకాశం, మధ్య ఆకాశం పైకి వెళ్ళిపోయి ఎక్కడి నుంచి హెలికాప్టర్లో వేసుకెళ్ళి హాయ్ యేసుక్రీస్తు ప్రభు, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ, ఐ ఆమ్ ఫైన్, యు ఆర్ ఫైన్ అనుకుని అడిగి రాలేదు. ఇక్కడి నుంచి భూమి మీద నుంచి హనోక్ గారు దేవుడున్న ఆ ఆకాశం కంటే అత్యున్నత సింహాసనం మీద కూర్చొని ఆయన దగ్గరికి ఆయన వెళ్ళలేదు. ఆయనే హనోకు కోసం 300 సంవత్సరాలు దిగొచ్చాడండి. 300 సంవత్సరాలు, సంవత్సరానికి 365 రోజులు ఇంటూ సంవత్సరానికి 365 ఇంటూ 300 సంవత్సరాలు. క్యాలిక్యులేటర్లో చివరికి వచ్చేసి క్యాలిక్యులేటర్ బద్దలాసిపోద్ది, అంత లెక్క ఉంటుంది అక్కడ. ఇంచుమించు 10 లక్షలు ఎంత వస్తుంది సుమారు. అన్ని రోజులు దేవుడే దిగొచ్చేసాడు ఈయన దగ్గరికి, ఈయన్ని కలుసుకోవడానికి. ఎందుకని ఒక మానవుడైన హనోకును దేవుడు కలుసుకోవటానికి ఎందుకు వచ్చారు? ఈ హనోకు కుటుంబ వ్యవస్థలో బాధ్యతగా భార్యను, పిల్లల్ని అందరినీ బాధ్యతగా చూస్తున్నాడు, కావాల్సిన అవసరాలు తీరుస్తున్నాడు, సాగుతున్నాడు, అంతా బాగానే ఉంది. వాటన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత దేవుడికి ఇస్తున్నాడు. అరే దేవునితో ఉన్న సంతోషం ఈ కుటుంబ వ్యవస్థలో లేదే, దేవుని సన్నిధిలో ఉన్న నిత్య సంతోషం ఈ కుటుంబంలో లేదే, దేవుడితో మాట్లాడుకుంటే బాగుంది, దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే బాగుంది, దేవుడితో కలిస్తే బాగుంది అని ఇదే ధ్యాస కుటుంబంలో ఉన్నా. కానీ అన్నం తింటున్నా, భార్యతో మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా 60 సంవత్సరాలు. కానీ ఈయన ధ్యాస, ఈయన శ్వాస అంతా దేవుడే. ఇక దేవుడు చూసి ఎంత ఆశపడుతున్న హనోకు దగ్గరికి నేనే దిగిలిపోతాను అని దేవుడు ఏ రోజు సెలవు తీసుకోలేదు. మనకి వారంలో 6 రోజులు వర్కింగ్ డేస్ ఉంటే ఆదివారం సెలవు అంటే కుదరదు, శనివారం కూడా కావాలన్నారు. వాటిని వీకెండ్ డేస్ అని పెట్టేశారు. అసలు మాట్లాడితే సోమవారం నుంచి శుక్రవారం ఈ 5 రోజులు చేసిన పని కంటే వీకెండ్స్లో ఇంటి దగ్గర ఉండి చేసే పని ఎక్కువ. అయినా కానీ ఇంటి దగ్గర ఉన్నామన్న సాటిస్ఫాక్షన్ అందరికీ, సెలవు ఇంటి దగ్గర ఉన్నాము అన్న సాటిస్ఫాక్షన్. కానీ దేవుడు ఎప్పుడు సెలవు తీసుకోలేదు. 300 సంవత్సరాలు, సంవత్సరానికి 365 రోజులు హనోకును కలుసుకోవటానికి దేవుడు వచ్చాడు. అదే దేవుడు చెప్తున్నాడు,
ధూపవేదిక దగ్గరికి మీరు వస్తే నేను నిన్ను కలుసుకోవటానికి వస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దగ్గరికి వచ్చే దేవుడు ఏమండి రెండవ వ్యక్తి తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. ఒక చిన్న కూర కోసం జ్యేష్ఠత్వాన్ని లాగేసుకున్నాడు యాకోబు. ఇక అన్నగారు కత్తి గిత్తి పట్టుకుని నా జ్యేష్ఠత్వాన్ని తీసేసుకుంటావురా, నా ఆశీర్వాదాలు తీసేసుకుంటావా అని యాకోబును చంపుదామంటే పారిపోతున్నాడు యాకోబు గారు. పారిపోతా ఆదికాండం 28 దగ్గర ఒక కొండ దగ్గరికి వచ్చాడు. 10వ వచనం చదువుదాం. ఆదికాండం 28వ అధ్యాయము 10వ వచనం. అక్కడికి వచ్చి బయలుదేరి హారాన్ వైపు వెళ్తా ఒక కొండ దగ్గరికి వచ్చి ప్రొద్దుగూగిపోయినందున అక్కడ ఉండిపోయి ఒక రాయి తీసుకుని చేసుకుని ఏమండి ఎవరికన్నా నిద్రపడద్దా అండి? ఓ పక్కనేమో శత్రువు కత్తెట్టుకుని పరిగెట్టుతున్నాడు, పారిపోతున్నాడు, భయము. తర్వాత అది కొండ, అరణ్యము. ఇప్పుడు మామూలుగా చీకటి కరెంటు పోయి ఈ గదిలో నుంచి ఆ గదిలోకి వెళ్ళాలంటేనే 5 వేళ్లలో చివరి వేలు గుర్తొచ్చేద్ది మనకి. ఏమండి ఇంట్లోనే నగరంలోనే. కానీ యాకోబు పరిగెడతా కొండ, ఆ కొండ మీద ఆ వన్యప్రాణులు ఉండొచ్చు, అవన్నీ ఉండొచ్చు. ఏమండి పైగా అక్కడ ఒక రాయి మీద తీసుకుని తలగడగా పెట్టుకున్నాడంట. మనం రిలయన్స్లో కొనుక్కున్న పిల్లో లేకపోతే మనకు నిద్ర పట్టదు. డాక్టర్ గారు నడువు నొప్పి తగ్గుద్దమ్మా, పిల్లో వేసుకోకుండా చాప్ మీద పడుకోమ్మా అంటే ఒక 2 రోజులు పడుకుంటాం, తర్వాత ఏదో రకంగా అడ్జస్ట్ అయిపోతాం. కానీ రాయి మీద పెట్టుకున్నాడు. ఎంత అలసిపోయి వచ్చిపోని నిద్రపోతు అనుకోవడానిక 20 సంవత్సరాలు వాళ్ళ మామగారి ఇంటి దగ్గర నిద్ర లేకుండా కష్టపడ్డాడు. కాబట్టి నిద్రపోతు కాదు యాకోబు. అయినా ఈ పరిస్థితులన్నిటిలో అన్న తరుగుతున్నాడు, భయము, అరణ్యము, పాములు లేదా వన్య ప్రాణుల భయము, రాయి, భయము. ఈ అయినా కానీ శుభ్రంగా నిద్రపోయాడట. ఎందుకు పట్టిందండి నిద్ర? చిన్న ప్రార్థన చేసుకుని నిద్రపోయాడు ఆయన. చిన్న ప్రార్థన. మోసగాడు, మరొకసారి చెప్తున్నా, మోసగాడు చిన్న ప్రార్థన చేసుకుని నిద్రపోయాడు అంతే. దర్శనం వచ్చేసింది ఆయనకి. ఏమండి పైనుంచి కిందకి నిచ్చెన, కింద నుంచి పైకి ఎక్కుతా ఉన్నారు. 15వ వచనం చదువుదాం. దేవుడు ఏం చెప్తున్నాడు ఆయనకి? ఇదిగో నేను నీకు తోడుగా ఉంటాను, నీ ప్రతి స్థలంలో నిన్ను కాపాడుతాను, మరలా తీసుకొస్తాను, నేను నీతో చెప్పింది నెరవేరేదాకా. ఎంత ఆశీర్వాదం ఇచ్చేసాడండి. ఏమన్నా యాకోబు పరిశుద్ధుడా, ప్రార్థనాపరుడా, వాక్యం లోతుందా, లేకపోతే ఇంకేమన్నా ఉందా? ఏమీ లేదు. అన్యాయం చేసి మోసం చేసి తప్పించుకుని పారిపోతున్నాడు ప్రాణం కాపాడుకుందామని. చిన్న ప్రార్థన చేసుకుని, ప్రభువా సహాయం చేయనైనా, మా అన్నయ్య వచ్చేస్తున్నాడు, వన్యప్రాణులు ఉన్నాయి, ఇక్కడ ఉన్న పరిస్థితి ఇలా ఉంది, నీకు స్తోత్రం అనుకుని పడుకున్నాడు. ఇంత చిన్న ప్రార్థన. దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను కాపాడుతాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, మరలా తిరిగి వస్తాను, నేను ఇచ్చిన మాట నెరవేర్చే వరకు నేను నిన్ను విడిచిపెట్టను. ఏదైనా కానీ ప్రార్థన చేసుకోగలిగితే దేవుడు చెప్పాడు, ధూపవేదిక దగ్గరికి రాగలిగితే నేను వచ్చి నిన్ను కలుసుకుంటాను. సరే అయిపోయింది. తర్వాత 21 సంవత్సరం యాకోబు గారి ప్రార్థనే చేయలేదు. ఈయన ఎంతసేపు రాహేలమ్మను ప్రేమించడం సరిపోయింది. ప్రేమించి 20 సంవత్సరాలు అయిపోయింది. 21వ సంవత్సరం తిరిగి వస్తూ ఉంటే అప్పుడు ఒక కత్తి వేసుకుని బయలుదేరిన యాషావు గారు ఈసారి 400 మందిని పట్టుకుని వస్తున్నాడు. కిరాయి రౌడీలు తీసుకుని వస్తున్నాడు, తమ్ముడిని చంపేద్దామని. 32వ అధ్యాయంలో వీళ్ళిద్దరు ఎదురుపడ్డారు. అయితే 32వ అధ్యాయం 22వ వచనం వచ్చేసరికి ఈ సందర్భం మనందరికీ తెలుసు. యాకోబు ఉన్న వాళ్ళ భార్యలందరినీ, పిల్లలందరినీ, ఆస్తిని అంతటిని, గొర్రెలంతటిని పంపించేసి యొబ్బేకు రేవు దగ్గర ఒక్కడే ఉండిపోయాడు. చిన్న ప్రార్థన కూడా చేయలేదండి. అంతకుముందు ప్రార్థన చేసినప్పుడే మోసం చేసి వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చేటప్పుడు కనీసం 21 సంవత్సరం అసలు ప్రార్థన అనే మాట తెలియదు ఈ భక్తిపరుడికి. అయినా కానీ యొబ్బేకు రేవు దగ్గరికి వచ్చి ప్రార్థన చేయగానే దేవుడు ఆశీర్వదించాడా లేదా? పేరు మార్చేశాడు. యాకోబల్లా ఇశ్రాయేల్ అయిపోయాడు. దేవునికి స్తోత్రం. అంటే పరిస్థితి ఏదైనా ప్రార్థన చేస్తే ప్రార్థన ఆలకించే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. దేవునికి స్తోత్రం. ఈయన మోసగాడని మనకే తెలిసింది, ఈయన ప్రార్థన చేయలేదని మనకే తెలిసింది, ఈయన అందరినీ అన్యాయం చేశాడని మనకే తెలిసింది. యేసు ప్రభువుకి తెలీదా? తెలిసే ప్రార్థనకు జవాబిచ్చాడు. సరే, లోకాసువార్త 7వ అధ్యాయం 36వ వచనం. అది సీమోను గారి ఇల్లు, పరిసయుడైన సీమోను గారి ఇల్లుది. ఆయన గారు యేసుక్రీస్తు ప్రభువుని విందు భోజనానికి పిలిచాడు.
మంచి పంచభక్ష పరణాలు మటన్ బిర్యానీ చేశాడు, చికెన్ దమ్ బిర్యానీ చేశాడు, ప్రాన్స్ బిర్యానీ ఏదో మొత్తానికి మంచి ఘనంగా చేశాడు. ఇక చేసి ఇంకా విందు చేద్దాం అనుకునేసరికి అక్కడ 38వ వచనంలో ఒక స్త్రీ వచ్చింది. బైబుల్ ఆవిడకి ఇచ్చిన పేరు పాపాత్మురాలు. తీయగలిగితే చదవగలిగితే ఎవరన్నా చదివితే బాగుంటుంది. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా అయిపోయింది 38వ వచనం దగ్గర పాపాత్మురాలు. యేసుక్రీస్తు ప్రభు పరిసయ్యుడు గారి ఇంటి దగ్గర భోజనం చేస్తున్నారని మొత్తానికి ఎలాగో తెలిసింది ఆవిడకి. ఎలా తెలుస్తుంది? పని మనుషుల వల్లే తెలుస్తుంది. బహుశా పాపాత్మురాలు ఇంట్లో పనిచేసే పని మనిషే ఈ సీమోన్ గారి ఇంటి దగ్గర కూడా పనిచేసి ఉండొచ్చు. ఈ పని వాళ్ళది ఎవరికి తెలిసినా తెలియపోయినా మన ఇంట్లో గుట్టు బయటికి వెళ్ళాలంటే పని వాళ్ళ వల్లే వెళ్తుంది. మొత్తానికి ఆ పాపాత్మురాలికి చెప్పింది, అమ్మ ఆ సీమోన్ గారి ఇంటికి వాళ్ళ యేసుబాబు వచ్చేస్తున్నాడు అంటమ్మా అనేసరికి ఎప్పటి నుంచో ఈవిడ అత్తర బాటిలోడు దాచుకుంది. యేసుప్రభు పగలగొట్టి పాదాల మీద వేసేద్దామని. ఇది ఆవిడకి మంచి సువర్ణావకాశం. అంతే పరిగెట్టుకుని సీమోన్ గారి ఇంటికి వెళ్ళిపోయింది. చదవండి. ఒక బుడ్డలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల మీద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి కన్నీళ్లతో పాదాలు గడిగేసింది. తల వెంట్రుకలతో తుడిసింది. రెండోది ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటుంది. ఆ అత్తరు పూసింది. 4 కార్యక్రమాలు జరిగినాయి ఇక్కడ. ఈ 4 కార్యక్రమాలు ఇంచుమించు 1 గంటన్నర ప్రసంగం చేసుకోవచ్చు. నేను ఇప్పుడు వాటి దగ్గరికి వెళ్ళను. కాకపోతే విషయం కన్నీరు కార్చింది, కన్నీటితో కాళ్ళు గడిగింది. అంటే ఇంచుమించు ఎంత హీనంగా చూసుకుని ఒక మగ్గు నీళ్ళు కార్చేసి ఉంటుంది. దాని ప్రకారం కన్నీళ్లతో పాదాలు గడిగింది. ఏమండి, పాదాలు కడుక్కోవడం అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆడోళ్ళు పాదాలు ఎలా కడుక్కుంటారో మగవాళ్ళ పాదాలు ఎలా కడుక్కుంటారో షాబా దేశపు రాణి సొలొమోను రాజు గారికి పరీక్ష పెట్టింది. అర్థమైందమ్మా? షాబా దేశపు రాణి సొలొమోను గారి జ్ఞానాన్ని తెలుసుకుని వచ్చి సొలొమోను జ్ఞానాన్ని పరీక్షిస్తూ అందులో ఒక పరీక్ష ఏంటంటే ఒక 10 మందిని పంపించి వాళ్ళల్లో మగోళ్ళు ఎవరో ఆడోళ్ళు ఎవరో నువ్వు తెలుసుకోవాలి అని పరీక్ష పెట్టింది సొలొమోను గారికి. చాలాసేపు తర్జనా భర్జన పడ్డాడు, కానీ కనిపెట్టాడు. ఎలా కనిపెట్టాడు అనేది వచ్చే శనివారం మీరు నాకు చెప్పాలి. మీరు బైబులే చదువుతారో లేకపోతే ఏమైనా యూట్యూబ్లో మెసేజ్లో చూస్తారో. పాస్టర్ అమ్మ గారికి మాత్రం చెప్పడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ వినేసింది. ఆవిడని కావడం పేపర్ లీక్ ఆవిడని ఫోన్ చేసి అమ్మ చెప్పమ్మ మేము చెప్పేస్తామంటే కుదరదు. ఏమండి, చదవండి, బైబుల్ చదవండి. ఎలా కనిపెట్టాడు సొలొమోను గారు, బైబుల్లో ఉంటుంది అది. సరే, మొత్తానికి కన్నీటితో పాదాలు గడిగింది, తరువాత తలతో పాదాలు తుడిచింది, తరువాత ముద్దు పెట్టుకుంది, అత్తరు పూసింది. ఇవన్నీ అయిపోయినాయి. ఒక మాట చెప్తున్నానండి, ఆ ఇంటికి పిలిచిన ఆ పరిసయ్యుడు సీమోను యేసుక్రీస్తు ప్రభువు తినటానికి కావలసినవన్నీ అరేంజ్ చేసి పెట్టాడు. అవునా? అరేంజ్ చేసి పెట్టాడు. ఇక్కడ ఈవిడ గారు యేసు ప్రభువు అడగకుండానే కొన్ని కార్యక్రమాలు చేసింది. నేను ఏజెన్సీ ప్రాంతం పాడేరులో ఉన్నప్పుడు సేవ చేసినప్పుడు ఎక్కడో ముంచుకు పుట్టని ఒక ఏరియాకి తీసుకెళ్ళారు. నన్ను తీసుకెళ్ళి అంతా అయిపోయిన తర్వాత భోజనం ఎక్కడ తిన్న నేను చాలా బలవంతం చేశారు. మొత్తానికి తప్పలేదు. తప్పకపోయేసరికి మనిషికి పెట్టినంత పెట్టేశారు ఇంట్లో. అంటే ఒక 3-4 తినేయచ్చు. అది ఎలా ఉందంటే మొత్తం జాగ్రత్తగా పసుపుగా ఉంది. ఇంతంత పెద్ద బియ్యం గింజలు, ఆ మెతుకులు కూడా పెద్దగా ఉండి పసుపు రంగులో ఉంది. నేను అనుకున్నాను పులిహారేమో, ఈ గొర్రెకి పులి ఆహారం పెట్టారు వీళ్ళు అని అనుకుని మొత్తానికి ఒక ప్లేట్ రమ్మని తీసుకొచ్చారు. దాంట్లో నేను కావాల్సింది సింహభాగం తీసేసి నాకు కావాల్సింది ఉంచుకున్నాను. నేను అనుకుంటున్నాను ఇది పులిహార అని అనుకుంటున్నాను. ఈ లోపల ఆ ఇంటావిడ మొత్తానికి ఒక మంచి ఎర్రగా ఉన్న రసం ఒకటి తీసుకొచ్చి ఆ అన్నంలో పోసేసింది. ఆ అన్నంలో పోయిసిన వెంటనే దాంట్లో చిన్న చిన్న చేపలు ఈదుతున్నాయి. అంటే ఇది చేపల కూర ఏమో అని అనుకున్నాను. తీరా వచ్చిన తర్వాత బాబు నీకోసమే వండామన్నది. నా కోసం వండటం ఏంటమ్మా, ఈ పులిహారలో ఈ చేపల కూర ఏం బాగుంటుందంటే అది పులిహార కాదు బిర్యానీ అని అందావిడ. అంటే వాళ్ళ దృష్టికి బిర్యానీ, మనకి అది పులిహార. పోనీ బిర్యానీ అయినా చేపల కూర వేసుకుంటే ఎవరు తింటారమ్మా, నేను తినలేనంటే ఇది నీ కోసమే చేసామన్నారు. నేనన్నాను నా కోసమైతే నాకు ఇష్టమైనవి చేయాలి కానీ నీకు ఇష్టమైనవి చేసి నాకు పెట్టడం ఏంటి తల్లి అని. మొత్తానికి మరి తినాలి, తప్పదు. పాస్టర్లకి ఎంత అది నచ్చినా నచ్చకపోయినా పైకి మాత్రం బాగుందనే చెప్పాలి. ఏమండి, బాగుందనే చెప్పాలి. ఒకవేళ పాస్టర్ కనుక బాగోలేదని చెప్పాడు అని అంటే అది పెద్ద వార్త అయిపోద్ది, బ్రేకింగ్ న్యూస్ అయిపోద్ది. కాబట్టి బాగుందని చెప్పాం, అయిపోయింది. అలాగా ఎందుకు చెప్పానంటే ఇల్స్ట్రేషను,
సీమోను యేసుక్రీస్తు ప్రభువుకి కావలసిన ఆహార పదార్థాలన్నీ తయారు చేశాడు. కానీ యేసయ్యకు కావలసింది మరియం పాపాత్మురాల దగ్గర దొరికింది. ఏంటది? కన్నీటి ప్రార్థన కావాలి. ఏమండి? తన తల వెంట్రుకలతో తొడవటం ఆయనకి ఇష్టమైపోయింది. తరువాత ముద్దు పెట్టుకోవాలి. అత్తరు అతి విలువైంది ఆయన పాదాల దగ్గర పెట్టేసేసింది. ఇవి దేవుడికి కావాలి. అందుకని ఆ కింద భాగాలకు వస్తే ఆ సీమోన్ అంటాడు, అన్నం తినటానికి వచ్చి ఆశీర్వాదాలు ఆవిడకిస్తాడు ఏంటండి మనిషి అని యేసుప్రభుని అనుకుని ఉంటాడు. ఆ మనసు ఎరిగిన యేసుక్రీస్తు ప్రభు అంటాడు, ఈమె విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఈమె విస్తార పాపములు క్షమించబడ్డాయి. ఆయనకు కావలసిన ప్రార్థన మనం చేస్తే ఆయన వచ్చి మనలను కలుసుకుంటాడు. అర్థమైందండి? తర్వాత అదే లోకసువార్త 10వ అధ్యాయం దగ్గరికి వెళ్తే 39వ వచనం 40వ వచనంలో ఇద్దరు అక్కా చెల్లెలు ఉంటారు. ఒక ఆవిడ పేరు మార్త, ఒక ఆవిడ పేరు మరియా. మార్త గారు విస్తారమైన పనులు పెట్టుకుంది. గోంగూర కోస్తుందో, తోటకూర కోస్తుందో, పులకూర, మొత్తానికి రెస్ట్లెస్గా ఉంది. మరియా వచ్చి పని పాట లేకుండా దేవుడి పాదాల దగ్గర కూర్చుంది. అర్థమవుతుందండి? ఇద్దరు అక్కా చెల్లెళ్ళే వంటగదిలో యేసుప్రభుకి ఇష్టమైనవన్నీ యేసుప్రభు కోసమే చేస్తుంది. గెస్ట్ వచ్చాడు, ఆయనకి సాటిస్ఫై చేయాలి, మంచి సంతృప్తికరమైన రుచికరమైన భోజనం చేద్దామని చెప్పి ఆవిడ కష్టపడుతుంది. ఈ మరి ఏం చేసింది? పాదాల దగ్గర కూర్చుంది. దేవుడు ఎవరిని అంగీకరించాడు? ఉత్తమమైన దాన్ని, పాదాల దగ్గర పని పాట లేకుండా కూర్చున్న దాన్ని ఉత్తమమైంది అన్నారు ఈయన. అర్థమైందండి గారు? దేవునికి అంటే మన దేవుడి మనసెరిగి ప్రార్థన చెయ్యాలి. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇల్లు గుర్తొచ్చినప్పుడు, లోకసువార్త 15వ అధ్యాయం ఉంటుంది. తండ్రి ఇల్లు గుర్తు రాగానే ఆ తండ్రి దగ్గరికి వచ్చాడు. వచ్చి, బాబు తండ్రి గారు, నీకు పరలోకానికి వ్యతిరేకంగా నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను, నీ పనుల్లో పనుడుగా పెట్టుకో అని చెప్పేసి మొత్తానికి ప్రాక్టీస్ అయ్యి వచ్చాడు. దూరాన ఉండగానే కొడుకుని చూసి తండ్రి పరిగెత్తుకుంటా వెళ్ళిపోయాడు. ఈయన ఏమైనా మంచి పని చేశాడా? దుర్వ్యాపారం చేశాడు. ఉన్న ఆస్తి అంతా పడగొట్టాడు, బెట్టింగ్లు ఆడాడు, రకరకాల కార్యక్రమాలన్నీ చేశాడు. అంటే ఎంతమందిని చూపించాను? హనోకు ఆయన మీద ఆశ పెట్టుకున్నాడు కాబట్టి దేవుడు దిగొచ్చాడు. యాకోబు మోసం చేసినా, ప్రార్థన చేశాడు, ప్రార్థన మానేసినా మరలా చావు భయంతో బ్రతుకు కాపాడుకుందామని ఎబ్బేకరేవు దగ్గర ఉన్న ఆయన దిగొచ్చేసాడు. తర్వాత పాపాత్మురాలు, ఆవిడ పేరే పాపాత్మురాలు. ఎంతమంది జీవితాలు పాడైపోయినాయో ఈ పాపాత్మ అక్క వల్ల. అయినా కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి విస్తార పాపాలు క్షమించేసి ఆవిడని హక్కును చేర్చుకున్నాడు. మరియా పని పాట లేకుండా దేవుడి పాదాల దగ్గర కూర్చుని ఆయన నోటి వైపు ఆశగా చూస్తూ ఉంటే ఆవిడని అంగీకరించేశాడు. ఏమండి? తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వద్దామన్న ఆశ, పశ్చాత్తాపం, బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి వచ్చేసరికి ఆ ప్రార్థన ఆలకించాడు. అంటే దేవుడు, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఏం చేస్తాడు? మన ప్రార్థన అంగీకరిస్తాడు, మన ప్రార్థన వింటాడు, మన ప్రార్థనకు జవాబిస్తాడు. అర్థమవుతుందండి? మనం ఆయన దగ్గరికి వెళ్ళాలంతే. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర మొగ్గబట్టుకుని మోకాళ్ళు వేసి కూర్చుని నీ శరీరమును ఆయన దగ్గర పెట్టి, నీ మనసును ఆయన దగ్గర పెట్టి పశ్చాత్తాపడి చేతులు పైకెత్తినట్లయితే, ఎందుకు మోకాళ్ళు వేయాలనేది చెప్తానండి, ఈ వాక్యంలోనే మీకు వివరిస్తాను. ఆయన దగ్గరికి వెళ్తే చాలు. ఎందుకంటే ప్రార్థన అన్నిటికంటే విలువైనది. ప్రార్థన దేవునితో మాట్లాడేది, ప్రార్థన పాపిని దేవుడి దగ్గరకు చేర్చేది, ప్రార్థన దేవుణ్ణి మనిషితో కలుసుకునేటట్లుగా చేసేది. అయితే ప్రార్థన చేయటానికి ఏమైనా రూల్స్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉన్నాయా? చెప్పాలి. ప్రార్థన చేయటానికి ఏమైనా రూల్స్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. జీవా, ఏమీ లేవు. పాస్టమ్ గారు మాట్లాడట్లేదు, కాన్ఫరెన్స్లో ఎవరు మాట్లాడట్లేదు. ప్రార్థన చేయటానికి ఏమైనా రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయా? మగోళ్ళు అయిపోయారు. ఏమండి? మొదటి రూల్, పాపమును నా హృదయములో లక్ష్యము చేసిన ఎడల, కీర్తనలో ఉంటుంది, నా మనవి వెనకపోవును. పాపాన్ని హృదయంలో పెట్టుకుని నువ్వు నీ ప్రభువా తండ్రి జీవాధిపతి సర్వజ్ఞుడవు మన ప్యాన్ దగ్గరికి కూడా వెళ్ళవు. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ లిస్టులో చాలామంది ఉన్నారు, ఒక 5గురిని మాత్రమే మీకు అప్పచెప్పాను. వీళ్ళందరూ ఏం చేశారు? పాపాన్ని తీసేసుకుని దేవుడి దగ్గర ప్రార్థన చేశారు. నువ్వు ముందు అంత ప్రార్థన దగ్గరికి వచ్చేటంత వరకు నువ్వు ఏం పాపం చేసావో దేవుడికి అక్కర్లేదు. కానీ మోకాళ్ళు వేసినప్పుడు నీ పరిస్థితి ఏంటో, నువ్వు పాపం లక్ష్య పెట్టావా, నీ హృదయం ఎలాగుంది, దేవునికి ఆయాసకరమైన మార్గం నీలో ఏమైనా ఉందా? ఒకవేళ ఉంటే ప్రభువా తీసేయి, నా నోటి మాట, నా హృదయ ధ్యానం నీకు ఎలాగుంది
అని దేవుడి దగ్గర కన్నీటితో మన హృదయాన్ని కడుక్కోవాలి. తరువాత సందేహపడి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వెళ్ళదు. నువ్వు ఏం ప్రార్థన చేస్తున్నావో దేవుడు అది చేస్తాడని నమ్మి నువ్వు ప్రార్థన చేయాలి. మరి రూల్సే కదండి, మరి మీరు లేదన్నారు. నమ్మి చెయ్యాలి. దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చెయ్యాలి. ప్రిన్సీకి చాలా ఇష్టమైన మాట మార్కు సువార్త ఇది. దేవుని యందు విశ్వాసం ఉంచి నువ్వు ఏం ప్రార్థన చేస్తున్నావో నేను చేసిన ప్రార్థన జరుగుద్దని నువ్వు నమ్మాలి. అది ప్యాటర్న్. ఆ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చెప్తాను. ఈ ప్రార్థన చెయ్యాలి. ఈ ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటాడు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, నేను వచ్చి నిన్ను కలుసుకుంటాను. ఏమండి, నేను వచ్చి నిన్ను కలుసుకుంటాను. మనం ఎప్పుడు ప్రార్థన చేసినా రెండు నియమాలు పాటించి మనము ప్రార్థన అనేది చెయ్యాలి. ఇప్పుడు మొదటి వచనం నుంచి మనం చూసుకుందాం. తుమ్మకర్రతో దాన్ని చెయ్యాలి. దేన్ని? ధూపవేదికను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా చదువుకోండి. నిర్గమాకాండం 30వ అధ్యాయం 1. తుమ్మకర్రతో చెయ్యాలి. తుమ్మకర్ర మనం ఈ తుమ్మకర్ర గురించి ప్రత్యక్ష గుడారంలో చాలా ఎక్కువగా చెప్పుకుంటున్నాం. తుమ్మకర్ర మనిషికి సాదృశ్యం, శరీరానికి సాదృశ్యం. నువ్వు ధూపవేదిక దేంతో చేయాలి? తుమ్మకర్రతో. ఆ తుమ్మకర్ర ఎక్కడుంది? మందసానికి ఎదురుగుండా ఉంది. అంటే నీ శరీరంతో నువ్వు దేవుణ్ణి మహిమపరిచేటట్టుగా ఉండాలి. దేవుడు శరీరాన్ని పై రూపాన్ని చూడండి, హృదయాన్ని చూస్తాడు. శరీరం ఎలా ఉంటే ఎలాగా, ఇదంతా ఇటు గోయించేసుకుని ఇటంతా ఇటు గురికించేసుకుని ముళ్ళపందిలాగా తల పైకి ఎత్తుకుని మూతి నిండా లిప్స్టిక్ వేసుకుని మొహం నిండా రంగు వేసుకుని ఎక్కడ పడితే అక్కడ టాటూలు వేసుకుని వస్త్రాలన్నీ చింపేసుకుని దానికి ఏమో టాన్ జీన్సా ఏం జీన్స్ ఏవో రకరకాల పేర్లు పెట్టి నేను 2 చేతులు ఎత్తి జుట్లు పెంచేసుకుని ప్రార్థన చేస్తానంటే అబ్బాయి కుదరదు. నీ దేహము దేవుని ఆలయము కనుక నీ దేహంతో దేవుణ్ణి మహిమపరచాలి. తుమ్మకర్ర అదే. ఆ ధూపవేదికలో తుమ్మకర్రను ఎందుకు పెట్టాడంటే శరీరముతో నువ్వు మోకాళ్ళు వేసి 2 చేతులు పైకెత్తి తలదించుకుని వినయ భయభక్తులతో నీ కళ్ళ నుంచి నీడు కారుతుండగా నీ స్వరం దేవునికి వినిపించేటట్టు నీ నోరు విప్పబడగా నీ చెవులు దాన్ని వినుచుండగా. కొంతమంది ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం అవ్వదు, పక్కనోడికి ఏమర్థం అవుద్ది? నువ్వు చేసే ప్రార్థన నీ చెవులకు వినపడాలి. నువ్వు వాక్యం ఏం చదువుతున్నావు అది వినపడాలి. నువ్వు వాక్యం చదువుకుంటా వెళ్ళిపోతావు. ఇప్పుడు మనం ఏదో చదివేస్తుంటాం, మన మనసు ఎక్కడ ఉంటుంది? మనం ఎక్కడే ఉన్నాం, టీచర్స్ కాలనీలో మనం ఉన్నాం. మనసు ఎక్కడ ఉంటుంది? చైనాలో ఉండొచ్చు, లండన్లో ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు. నేను ఎంత గట్టిగా మాట్లాడినా మీరు అక్కడ ఉంటారు, మనిషి మాత్రం ఏం వినపడుతుంది? వినపడదు. ఇక్కడ ఉండాలి అని అంటే వినుట వలన ఏమి కలుగును? నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు నీ చెవులు వింటా ఉండాలా. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను ఇప్పుడు మైండ్ అండి రకరకాలుగా పనిచేస్తుందండి. నేను కారు తోలుతుంటాను. ఇప్పుడు అట్నుంచి వచ్చినప్పుడు కారు తోలుతున్నప్పుడు దేవుడు నాతో కొన్ని విషయాలు మాట్లాడుతుంటాడు, అవి వింటూ ఉంటాను. గేర్ మారుస్తాను, ఏమండి స్టీరింగ్ తిప్పుతాను, క్లచ్ తొక్కుతాను, బ్రేక్ వేస్తాను, ఎక్సలేటర్ నొక్కుతాను, పక్క నుంచి ఎవడొస్తున్నాడో చూస్తాను. ఇన్ని పని చేసేస్తున్నాయి ఒకటే శరీరం. అవునా? మనం ఎక్కడే కూర్చుంటాం వాక్యం అన్నట్టు నాకే చూస్తుంటారు. నేను అనుకుంటాను ఎంత బాగినేస్తున్నారు, కానీ ఈయన మనసు మాత్రం ఇంట్లో కూర ఎలాగుంది, ఈ పాస్ట్ వదిలేస్తే బాగుండి ఆకలేసేస్తుంది, మా ఆయన గారు తినేస్తాడేమో, తినేస్తే నా పరిస్థితి ఏంటి, మంచి ముక్కలన్నీ ఆయన వేసేసుకుని దుమ్ములన్నీ నా గురించి ఎత్తే ఏంటి పరిస్థితి. అలా ఉండరు అనుకోండి, చెప్తున్నా. రకరకాల ఆలోచనలు. కళ్ళు మాత్రం ఇలాగ అమ్మా ఉండవు. బాబోయ్ ఎంత దీక్షలోకి వెళ్ళిపోయాడరా అని అనుకుంటాం పాస్టర్లను. కానీ అయ్యగారు అక్కడ ఇంటి దగ్గర ఉంటాడు. లేకపోతే ఇంకోటి, ఇప్పుడు రవి గారే ఉన్నారు, ఎవడో వచ్చేస్తాడు సైట్కి, ఎవడో వస్తే బాగుండు, నేను ఇక్కడ ఉన్నాను, ఆ సైట్ ఎవడో కొలుస్తాడు, బేరం పోద్దేమో, ఈ పాస్ట్ ఒకటి ఎత్తే బాగుండు ఆమె అంటాడు. శరీరం తుమ్మకర్రను ఎందుకు పెట్టాడంటే మన శరీరంతో దేవుని దగ్గర కనపడాలి. తర్వాత ఆ తుమ్మకర్ర మీద 2వ వచనం, ఆ తుమ్మకర్ర మీద బంగారును పొదిగించాలి. నీ శరీరం అక్కడ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండాలి, కానీ నీ శరీరం కనపడకూడదు. బంగారమైన దైవత్వం కనపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధత కనపడాలి. సన్నిధిలో దేవుడు వచ్చి మనల్ని కలుసుకోవాలంటే తుమ్మకర్ర ఉండాలి. దాని మీద ఏముండాలి? బంగారం ఉండాలి. దేవుడు కనపడాలి. 3వ వచనం, 6 అడుగు ఎత్తులో ఉండాలా. మందసం కంటే 6 అడుగు ఎత్తులో ఉండాలి. దీపవృక్షం కంటే 6 అడుగు ఎత్తులో ఉండాలి. సన్నిధి రొట్టెల బల్ల కంటే
అన్నిటికంటే అరడుగు ఎత్తులో ఉండాలి. దీన్ని బట్టి ఏంటి అని అంటే దేవుడు మొదట ప్రయారిటీ, దేవుడు మొదట విలువిచ్చేది ప్రార్థనకు. ఎందుకు అంటే నిన్ను కలుసుకోవటానికి. నువ్వు చేసే ప్రార్థన దేవుడు నిన్ను కలుసుకునేటట్టుగా చెయ్యాలి. అది కూడా చెప్తానండి, అది కూడా చెప్తాను. తరువాత దాని మీద సుగంధ ద్రవ్యములు వెయ్యాలి. జాగ్రత్తగా ఏనండి అమ్మ. మా వదిన గారు ఎప్పుడు అడుగుతుంది దాని గురించి, కానీ ఆవిడ లైన్లోకి రాలేదు, మనం ఏం చేయలేం. ఆవిడ ఉద్దేశం ఏంటంటే ఇది ఎలాగో రికార్డింగ్ చేసేసి దాంట్లో పెట్టేస్తాడు, అప్పుడు వినేద్దాంలే అని అనుకుంటుంది పాపం. దేవుని స్తోత్రం. ఏమేయాలి దాని మీద? సుగంధ ద్రవ్యములు. అదే 30వ అధ్యాయము. 30వ అధ్యాయం. బైబిల్ ఇటు పెట్టినాను, బైబిల్ ఇటు పెట్టు. ఇది ఎన్నో వచనం? 34 వచనం చదవండి. మరియు యెహోవా మోషేతో ఇట్లా ఎలా చెప్పారు? నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి. ఒకటి చదవమా, జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ మాటలు ఇవి. ధూపవేదిక మీద దేవుడు నిన్ను కలుసుకోవాలంటే నీ శరీరంతో తుమ్మకరతో దాన్ని చెయ్యాలి, బంగారు పొదిగించాలి, అన్నిటికంటే ప్రార్థన పైన ఉండాలి. తర్వాత దాని మీద వేయవలసిన సుగంధ ద్రవ్యములు: 1 జటామాంసి, గోపీ చందనం, గంధపు చెక్క, సాంబ్రాణి. అయ్యే ఉంటాయి ఇక్కడ. ఇంకేమైనా ఉన్నాయండి? 4 మన ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఇమాన్యుయల్ గారు కానీ రేచల్ గారు కానీ నేను వారిని ఏమన్నా, ఎందుకంటే వారు ఈ విషయాలు వినలేదు. బలిపీఠం గురించి కానీ ధూపవేదిక గురించి, ప్రత్యక్ష గుడారంలో ఉపకరణాల గురించి వీరు వినలేదు. నేను సవివరముగా దేవుడు మనతో మాట్లాడారు. జటామాంసి అనగా హీబ్రూ వర్డ్ ఎవరైనా చెప్పగలరా? కాన్ఫరెన్స్లో ఉన్నవారు కానీ ఇక్కడ ఉన్న పాస్టమ్మ గారు కానీ అందరికీ. మేమెందుకు వింటాం సార్, మేము ఉంటాం కానీ గుర్తుంటుందా మాకు అని అంటారు. మీరు చాలా మంచోళ్ళు కదా మీరు. సరే, జటామాంసి ఎందుకు? హీబ్రూ వర్డ్స్ ఎందుకు తెలుసుకోవాలి పాస్టర్ గారు అని అంటే, పోయిన వారం కూడా చెప్పాను, హీబ్రూలో ఉన్న అర్థం తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఉండదు. ఆ హీబ్రూ వర్డ్ నెఫాట్ అంటారు జటామాంసిని. నెఫాట్ అంటే ఘన పదార్థము. ఈ జటామాంసి అంటే ఘన పదార్థము. ఈ ఘన పదార్థం ఎక్కడి నుంచి వస్తుంది? బోళము అనే ఘన పదార్థాన్ని నుంచి జటామాంసి అనేది వస్తుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ నేను అడుగుతాను. ఘన పదార్థము బోళములో నుంచి జటామాంసి వస్తుంది. ఈ జటామాంసి దేనికి సాదృశ్యము అని అంటే భయభక్తులకు సాదృశ్యం. ఇప్పుడు ధూపవేదిక మీద అమ్మా భయభక్తులు ఉండాలి. ధూపవేదిక మీద ఈ జటామాంసి అనేది వెయ్యాలి. అంటే ఏం వెయ్యాలి? సుగంధ దేవుని సన్నిధిలో సుగంధం రావాలంటే వినయము, విధేయత, భయము, భక్తి, విరిగి నలిగిన హృదయం ఇలాంటిది ఉండాలి. ఇది ఉండాలి మొదటిది. రెండవది గోపీ చందనం, షెకలత్ హీబ్రూ వర్డ్. షెకలక బేబీ కాదు, మీకు అది బాగా అలవాటైపోయి జీవో ఎలా చూస్తుంది ఇదేనంటే అది మర్చిపోయి ఇది చెప్తున్నాడు. కాదు, నేను చెప్పింది కరెక్టే చెప్పాను. షెకలత్ అని అంటే ఏంటంటే అది మన లేడీ ఒక స్త్రీ యొక్క వేలు గోరులాగా ఉంటుంది దాని షేపు, వేలు గోరులాగా. ఇజ్రాయెల్ దేశంలో ఒక పొద ఉంటుంది. ఆ పెటల్స్, దాని రేకులు ఎలా ఉంటాయంటే స్త్రీ గోరుల్లాగా ఉంటాయి అన్నమాట. షెకలత్ అంటే ఆ గోరు అని అర్థం. రెండవది సముద్రంలో అగాధ స్థలములో దొరుకుతుంది ఒక చిన్న పొద. అది కూడా ఎలా ఉంటుందంటే షెకలత్ గోరులాగా ఉంటుంది. ఇవి దేవుని సన్నిధిలో మంచి సువాసనిస్తాయి. అయితే ఆధ్యాత్మికంగా జటామాంసి వినయ భయభక్తులకు సాదృశ్యమైతే ఇది చేతి వేలు కదండి, చేతి వేలు కదా. నీ విశ్వాసం ఎలా ఉంది? విశ్వాసానికి గుర్తు ఏది? గోపీ చందనం దేనికి గుర్తు? విశ్వాసమునకు గుర్తు. మూడవది గంధపు చెక్క. అదేనమ్మా? గంధపు చెక్క. అది హీబ్రూ వర్డ్ కిలో బనాహ్. అదేదో ఈ మధ్య అమితాబ్ బచ్చన్ ప్రోగ్రాం వచ్చినట్టు ఉంటుంది ఆ పేరు, కిలో బనాహ్ అని. అంటే అర్థం ఏంటి అని అంటే పచ్చగా ఉన్న సుగంధ ద్రవ్యం. అది అరగదీస్తున్న కొద్దీ దాని యొక్క సుగంధం పెరుగుతూ ఉంటుంది. అది పచ్చగా ఉంటుంది.
ఇప్పుడు ఆ రోజు బలిపీఠం దగ్గర సుగంధ ద్రవ్యాల గురించి చెప్పినప్పుడు కూడా ఈ మాట చెప్పాను. ఏదన్నా సిగ్నల్ ఉందనుకోండి, ఒక సిటీలో సిగ్నల్ ఉంది, రెడ్ లైట్ పడితే ఏం చేస్తాం? ఆగిపోతాం. ఎల్లో లైట్ పడితే రెడీ అవుతాం, గ్రీన్ లైట్ పడితే వెళ్ళిపోతాం. అంటే దేవుని చిత్తములో నడుచుట గంధపు చెక్క. మొదటిది జటామాంసి అంటే వినయ భయభక్తులు, రెండవది గోపీ చందనము అని అంటే విశ్వాసము, మూడవది గంధపు చెక్క అంటే దేవుని చిత్తం, నాలుగవది సాంబ్రాణి లెబోనహ్ దాని పేరు సాంబ్రాణి. అది మంచి సాంబ్రాణి. ఒక చెట్టు నుండి జిగురు రాత్రి ఆ జిగురు తీసిన తర్వాత ఘనీభవించి అది ఎప్పుడైతే దేవుని సన్నిధికి తీసుకొచ్చి ఆ సాంబ్రాణి ఆ నిప్పుల మీద వేస్తారో మంచి సువాసన. మన సాంబ్రాణి మన ఇంట్లో అయితే పక్కింట్లో వాళ్ళకి కూడా వాసన రాదు, కానీ యోధా దేశంలో దొరికే ఆ సాంబ్రాణి ఎక్కడ వేస్తే మొత్తం రోడ్డు మీదకి వచ్చి కొత్తూరంతా వచ్చేస్తుంది. అంత పవర్ఫుల్ అది ఆ సాంబ్రాణి. దేవునికి స్తోత్రం. అది దేనికి సాదృశ్యము? పరిశుద్ధతకు సాదృశ్యం. పరిశుద్ధత. ఇప్పుడు చెప్పాలి, సుగంధ ద్రవ్యాలు వెయ్యాలి దేని మీద? ధూపవేదిక మీద. అక్కడ వచ్చి ఆయన కలుసుకుంటాడు. అంటే నువ్వు చేసే ప్రార్థన ఎలా ఉండాలి? చెప్పాలి. వినయ భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి, దేవుని చిత్తాన్ని కలిగి, పరిశుద్ధత కలిగిన ప్రార్థన నువ్వు అక్కడ చెయ్యాలి. పరిశుద్ధత కలిగిన ప్రార్థన. ఇంకొకటి, నిప్పులు ఎక్కడ? ఇప్పుడు ఆ పొగ రావాలంటే ఏముండాలా? నిప్పులు ఉండాలి. ఆ నిప్పులు ఎక్కడి నుంచి తీసుకురావాలి? బలిపీఠం దగ్గర నుంచి తీసుకురావాలి. జాగ్రత్తగా నమ్మా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ ధూపవేదిక మీద సుగంధ ద్రవ్యాలు వేయాలి. అందులో ఒకటి జటామాంసి, గోపీ చందనము, గంధపు చెక్క, సాంబ్రాణి. అవి దేనికి సాదృశ్యమో చెప్పుకున్నాం. ఇవన్నీ సమపాళ్లల్లో ఉండాలి. ఆ కింద ఉంటుంది. ఎవరు చదివారు? మీరే చదివారు. చదవండి అమ్మా. అంటే 1 కేజీ జటామాంసి తీసుకుంటే 1 కేజీ గోపీ చందనం, 1 కేజీ గంధపు చెక్క, 1 కేజీ సాంబ్రాణి. దాన్ని శుభ్రంగా నూరి ఒక బౌల్లో పట్టుకుని అక్కడికి వచ్చిన తర్వాత నిప్పులు కావాలి కదా. ఆ నిప్పులు ఎక్కడి నుంచి తీసుకురావాలి? బలిపీఠం నుంచి తీసుకురావాలి. అంటే మన యాత్ర ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? బలిపీఠం దగ్గర. నువ్వు తీసుకొచ్చిన బలి అక్కడ బలి పశువు అక్కడ వధించబడి ఆ అగ్ని పైనుండి వచ్చి దిగి వచ్చి దాన్ని కాల్చేసిన ఆ అగ్నిని తీసుకోవాలి. అంటే మనం దేవుడి దగ్గర మనం ఏమైపోవాలంటే సజీవ యాగం అయిపోవాలి. నేను అనేది అక్కడ అగ్నితో కాల్చబడాలి. ఆ నిప్పులు తీసుకొచ్చి ఈ ధూపవేదిక మీద వేసి దాని మీద ఈ సమపాళ్లలో చెప్పాలి సుగంధ ద్రవ్యములను వెయ్యవలెను. అప్పుడు ఏమొస్తుందట? గొప్పని పొగ వస్తుంది. ఆ పొగ ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఎదురుగా ఉన్న మందసం దగ్గరికి వెళ్తుంది. ఆ మందసం ఎవరు ఉంటారు? అక్కడ దేవుడు ఉంటారు. ఆ దేవుడు వచ్చి నిన్ను కలుసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఇదేదీ లేకుండా ఉత్తి చేతులు ఊపుకుని వెళ్ళి స్తోత్రం ఈ స్తోత్రాలు మాత్రం ఫ్రీగా వచ్చేది. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం నాయనా, తండ్రి, ప్రభువా, ఆరోగ్యం పాడైపోయింది ప్రభువా, ఆరోగ్యం ఇచ్చి ప్రభు, ఆరోగ్యం పైసకి సెలైన్ ఎక్కకూడదు ప్రభు, సూదంటే భయం ప్రభు, ఆరోగ్యం ఇచ్చి ప్రభు. ఈ దేవుడికి అదే పని, సూదులు గట్ర లేకుండా వచ్చి నోట్లో సెలైన్ పోసేయాలి ఆయన. ఏమండి? అది కాదు. ఇవి ఉండాలి. వినయ భయభక్తులు ఉండాలా, విశ్వాసం ఉండాలి, తర్వాత విశ్వాసం ఉండాలి, దేవుని చిత్త ప్రకారం ప్రార్థన చేయాలి, పరిశుద్ధతలో నువ్వు ప్రార్థన చేయాలా. ఇప్పుడు మనం ఏం చేద్దాం? స్టోనస్ ప్యాట్కి వెళ్ళిపోయి 1 కేజీ జటామాంసి, 1 కేజీ గోపీ చందనం, ఇంకా 1 కేజీ గంధపు చెక్క, 1 కేజీ సాంబ్రాణి తీసుకొచ్చి బలిపీఠాన్ని చర్చిలో కట్టించేస్తే అక్కడ వేసేద్దామా? చెప్పాలి. ఏం సార్, డబ్బులు లేవా? దేవుడు ఇస్తాడు. ఇవన్నీ తీసుకొచ్చి వేసేద్దామా? అదే మరి ఎలా చేయాలి ప్రార్థన చూద్దాం. 2 తిమోతి పత్రిక. ఏంటి జటామాంసి, ఏంటి గోపీ చందనం, ఏంటి గంధపు చెక్క, ఏంటి సాంబ్రాణి? మీరు ముగ్గురు మీ గొడవలో మీరు ఉన్నారు, కానీ అర్థం చేసుకోవాలి మాత్రం ప్రయత్నం చేయకండి అమ్మ. మీ ఇద్దరే ఈ తర్వాత అప్లోడ్ చేసినప్పుడు ఏనండి అప్పుడు అర్థం అవుద్ది. ఇప్పుడు మీకు మధ్యలో
సముద్రం మధ్యలో పడేసినట్టు ఉంటుందా? 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదవవలెను. నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగింపు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించు. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు కాదు తన దండలో చేర్చుకున్న వారిని సంతోషపెట్టవాడని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు దేవునికి స్తోత్రము. మొదటి తిమోతిలోకి వచ్చి అమ్మా 2వ అధ్యాయం మనం 1వ తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం. మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషుల కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపనలను అమ్మమ్మ ఏనమ్మా ఎక్కడికి వెళ్ళిపోయింది కూడా దేవుడు ఇచ్చాడు కొమ్మిది వెళ్ళిపోయింది. విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు చాలు ఎన్నున్నాయమ్మ? ఎన్నున్నాయండి చెప్పండి అందరం. విజ్ఞాపన చెప్పాలి. విజ్ఞాపన, ప్రార్థన. అండ్ నువ్వు నాకు చెప్తున్నావు, నేను నీకు చెప్తున్నా. విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞత. జటామాంసి, గోపీచందను, గంధపు చెక్క, సాంబ్రాణి. ఇప్పుడు జటామాంసి అంటే విజ్ఞాపన, గోపీచందనం అంటే ప్రార్థన, తర్వాత గంధపు చెక్క అంటే వ్యాచన, తర్వాత సాంబ్రాణి అంటే కృతజ్ఞత. ఏమండి ఇప్పుడు విజ్ఞాపన అంటే ఏంటి, ప్రార్థన అంటే ఏంటి, యాచన అంటే ఏంటి, కృతజ్ఞత అంటే ఏంటి? దేవుడు ఏం చెప్పాడు? సుగంధ ద్రవ్యములు అన్నీ 4 ఎలా ఉండాలా? సమానంగా ఉండాలి. అంటే ప్రార్థన కానీ, విజ్ఞాపన కానీ, యాచన కానీ, కృతజ్ఞత కానీ ఎలా ఉండాలా? సమానం. కొన్ని చర్చిల్లో ఉంటుంది, నేను విమర్శించట్లేదు, చెప్తున్నాను. ఆరాధన అంటే ఆరాధన ఈ చివరి నుంచి ఆ చివరి దాకా దొర్లుకి వెళ్ళిపోయి ఆ చివరి నుంచి ఈ చివరి దాకా దొర్లుకు వచ్చేస్తే ఆరాధన ఒకటే ఉంటుంది. దేవుడు అలా చెప్పాడా? కొంతమంది ఏం చేస్తుంటారు, విజ్ఞాపన. దేవుడు అలా చెప్పాడా? మరలా ప్రార్థన, ఎంతసేపు ప్రార్థనేనా? కాదు. యాచనేనా? కాదు. అన్ని సమపాళ్లలో ఉండాలి. విజ్ఞాపన అంటే ఏంటి? విజ్ఞాపన అంటే నేను తిమోతి కోసం ప్రార్థన చేయటం. ఏమండి అదొక కేజీ ఉందనుకో. ప్రార్థన అంటే ఏంటి? నా కోసం చేసుకోవటం. ఇప్పుడు భక్తుల్లో ఎవరైనా ప్రార్థన చేశారా? వాళ్ళ కోసం వాళ్ళు చేసుకున్న భక్తులు బైబిల్లో ఎవరైనా ఉన్నారా? ఏలియా గారు ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా యెహోవాయే దేవుడని నిరూపించు, నేను నీ సేవకుడిని అంటే ఆయన గురించి ప్రార్థన చేశాడు కదా. తర్వాత అబ్రహాం గారు ప్రార్థన చేశారు. ఏమని? ప్రభువా నీ సేవకుడిని దాటిపోకు. లోతు కోసం ప్రార్థన చేస్తే ఏమని చేశాడండి? నీ సేవకుడిని దాటిపోకయ్యా, నా ప్రార్థనలకించో 50 మంది ఉంటే ఆయన కోసం చేసుకున్నాడు. ఇలా చెప్పుకుంటా పోతే ఉన్నారు కొంతమంది, వారి కోసం చిన్న ప్రార్థన. యాచన అంటే ఏమని అర్థిస్తావు? ఇతరుల కోసం ప్రార్థన చేయటం అయిపోయింది, నీ కోసం ప్రార్థన చేయటం అయిపోయింది. యాచన అంటే అడుక్కోవడం, అర్థించుకోవడం అని గ్రాంధిక భాషలో మాట్లాడింది, కానీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అడుక్కోవడం. ఈ 2 అయ్యేంత వరకు ప్రభువా నాయనా తిమోతి నువ్వు రక్షించబడ్డావు, కానీ ఉదాహరణ తిమోతి రక్షించబడేంత వరకు ప్రభువా తిమోతిని రక్షించు, ప్రభువా సహాయం చేయి, నేను నీ సేవకుడిని నిరూపించు, ప్రభువా తిమోతిని రక్షించని దేవుడు ఇచ్చేంత వరకు దేవుని దగ్గర అడుక్కోవాలి. మొదట విజ్ఞాపన అయింది, 2వది ప్రార్థన అయింది, 3వది యాచన అయింది, 4వది కృతజ్ఞతాస్తుతి. నువ్వు మనం అడుక్కున్నాయి, ప్రార్థన చేసిన, విజ్ఞాపన చేసిన అన్ని దేవుడు నెరవేర్చాడని దేవుణ్ణి స్తుతించాలి. కృతజ్ఞతాస్తుతి. ఇవి 4 సుగంధ ద్రవ్యములు. ఏంటి ఆ సుగంధ ద్రవ్యాలు? జటామాంసి, గోపీచందనం, గంధపు చెక్క, సాంబ్రాణి. ఇక్కడ ప్రార్థనలు ఏంటి? ఇక్కడ దేవుడు చెప్పింది, పౌలు గారి తిమోతితో చెప్పింది ఏంటి? విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్తుతి. దేవుడు పాత నిబంధనలో ఏదైతే చెప్పాడో కొత్త నిబంధనలో దాన్ని స్థిరపరిచాడు. ఏమండి అంతే తప్ప అక్కడ ఏదో ఉత్తుత్తుని అలా అక్కడ చెప్పానులే, ఇది వేర్లే అని అండ దేవుడు. బైబుల్ అంతా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఒక్కటే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఏ గ్రంథానికి లేని
గొప్ప ఆధిక్యత బైబిల్కున్న పరిశుద్ధ గ్రంథానికి ఉన్న ఆధిక్యత, అది దేవుని మాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి స్తోత్రం. ఇవన్నీ కలిగి ఇవి సమపాళ్లల్లో పట్టుకుని మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఏదో ఉత్తుత్తినే ప్రార్థన పొద్దున్నే, ప్రభా నేను డ్యూటీకి వెళ్తున్నానయ్యా, బస్సు ఎక్కుతున్నానయ్యా, డ్రైవర్ బాగా తోలాలయ్యా, నువ్వే కాపలా ప్రభు. ఎవరికి? డ్రైవర్కి. గేర్లు వేసినప్పుడల్లా ఈయన చెయ్యట్టుకుని గేర్లు వేయచ్చు. ఇదే దేవుడి పని. లేదా రాత్రి నేను నిద్రపోతున్నానయ్యా, నేను నా మంచం చుట్టూ దూతలను పెట్టు, వాళ్ళకి ఖాళీ లేకపోతే కిరీపులను పెట్టు, వాళ్ళకి ఖాళీ లేకపోతే సెరీపులను పెట్టు, వీళ్ళకి ఎవరికి ఖాళీ లేకపోతే నువ్వు వచ్చుండు ప్రభువా. ఇది కాదు ప్రార్థన, ఇది కాదు ప్రార్థన. లేకపోతే నేను అన్నం తింటున్నాను ప్రభువా, చేప ముళ్ళు నాకు గొంతుకు అడ్డు రాకుండా చెయ్యి ప్రభువా. ఇది కాదు ప్రార్థన. నువ్వు ధూపవేదిక దగ్గరికి వెళ్తే దేవుడు చెప్పిన మాట ఏమని చెప్తున్నాడు ఆయన? అక్కడికి వచ్చి నేను నిన్ను కలుసుకుంటాను. ఆయన కలుసుకోవాలి అని అంటే మనం ఎలా ఉండాలండి? ఆయన దేవుడు, మనం మట్టి. ఆయన కృప చూపించి మనల్ని ప్రేమించి ప్రాణం ఇచ్చినంతగా మనల్ని ప్రేమించి నా గొప్ప దేవుడు మనల్ని కలుసుకోవటానికి. ఏమండి, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆఫీస్ ఇక్కడే, మన దగ్గరికి వస్తాడా? నా కోసం కొట్టేశారు ఎమ్మనీలు గారు, మీ దగ్గరికి వస్తానంటాడా? రాడు, రాడు. ఒకవేళ వచ్చాడు అనుకో, ఏంటి ఇల్లు ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒకవేళ పొరపాటున ఇప్పుడు వచ్చాడు ఆయన, మీరు ఉండరు ఇక్కడ, మీరు ఎవరో ఉండరు, ఆయన అటు వెళ్ళిపోతాడు. సార్ సార్ రండి సార్, ఫ్రెండ్స్ పాస్ గారికి వస్తారు అంటే అలాగ అనరు, మామూలుగా చెప్తున్నాను. ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? ఎందుకు మొన్న మమ్మల్ని చర్చికి ఇన్వైట్ చేశారు క్రిస్మస్ మెసేజ్కి, మీరు ఉన్నారు కదా, మంచి మూమెంట్లో ఉంది వాక్యం. అప్పుడు వచ్చారు ఒక ఎమ్మెల్యే గారు, నన్ను పట్టించుకోవడం మానేశారు. పెద్దలు కానీ పాస్టర్ కానీ ఆ లీదులోనే తిరుగుతాడు ఆయన అంతే. ఆ తర్వాత నేను ఏం చేశాను ఈయన చెప్తాడు మీకు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ ఫోన్ ఎత్తితే ఒట్టు, కానుక వద్దు ఏమొద్దు, అసలు మీ చర్చే వద్దు అనుకుని వచ్చేసాం సార్. సక్మన్ అవతలకి వెళ్ళి కారు తిప్పుకుని ఎక్కడికో వచ్చి టీ తాగి, ఈయన దారి ఇది, మా దారి నాది బాబు. నువ్వు దేనికి విలువిస్తున్నావు? దేవుడు మన దగ్గరికి వస్తాడండి. ఒకసారి ఆలోచించండి. ఆకాశం ఆయన సింహాసనం, భూమి పాదపీఠం. అంత గొప్ప దేవుడు, పట్టజాలని దేవుడు నిన్ను కలుసుకోవటానికి వస్తున్నాడు అని అంటే మనం ఎలా ఉండాలి అసలు? ఏమండి, సరిపోతాం మనం ఆయన ముఖం చూడడానికి? సరిపోతామా? మోషే అంతటోడిని అంటాడు దేవుడు, నన్ను చూస్తే నువ్వు బతుకు మోషే, నేను అడ్డు పెట్టి నా వెనక భాగాన్ని మాత్రం నువ్వు చూడు. వారికి లేని ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చానంటాడు. నువ్వు ప్రార్థన చేస్తుంటే నేను నీ దగ్గరికి వస్తాను, నిన్ను కలుసుకుంటాను. ఆ ప్రార్థన ఎలా ఉండాలి అని అంటే ఈ సుగంధ ద్రవ్యాల్లాగా ఉండాలి. ఏ సుగంధ ద్రవ్యాలు అయ్యి మరొక్కసారి ఏంటి మాస్టారు మా ఎల్కేజీ వాళ్ళకి చెప్తున్నారు, మీ మనసుల్లో ఉండిపోవాలి ఇది. జటామాంసి, గోపీ చందనం, గంధపు చెక్క, సాంబ్రాణి, వీటికి నిప్పులు ఎక్కడి నుంచి తీసుకురావాలంటే ఇత్తడి బలిపీఠం మీదకి. దీని ధూపవేదికను బంగారు బలిపీఠం అంటారు. ఇత్తడి బలిపీఠం ఆవరణంలో ఉంటుంది, బంగారు బలిపీఠం పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. అక్కడ నిప్పులు తీసుకొచ్చి ఇక్కడ వేసి దాని మీద ఈ సుగంధ ద్రవ్యాలు వేయాలి. అప్పుడు ఆ పొగ బయటకు వస్తూ ఉంటే దేవుడు వచ్చి నిన్ను వచ్చి, రిచి నా కుమార్తె నీకేం కావాలి? గోల్డ్ మెడల్ కావాలి అని అడగవు. మాట రాదు అసలు, మాట నో వాయిస్. ఇంకా ఆయన ఆ దివ్య స్వరూపం, ఆ మాట చూడగానే నేను చచ్చిన వాడి వలె పడి ఉంటిని అని అంటాడు. ఇర్మియా కానీ యోహాను కానీ ఆయన మాట చచ్చినవాడు. మ్యూట్ అయిపోతాం అంతే. ఇక ఆయన చూడగానే బంగారం చిచ్చి, ₹1,00,000 చిచ్చి, పెళ్ళ చిచ్చి, నీతో ఉంటే చాలు. అప్పుడు వస్తుంది, నీ ఉంటే నాకు చాలు యేసయ్య. అప్పుడు మనం ఎప్పుడు పాడేస్తాం ఇది ఉత్తునే అక్కడ పాడేసేసి, హలో వచ్చేస్తున్నా నాకు ఇక్కడేమో నువ్వు నీ మార్చాలు, నీ చూపుచాలు, నీ తోడుచాలు, నిన్ను ఏడుచాలు అన్నీ పాడేసి వచ్చేస్తున్నాను. నీకన్నా వచ్చేస్తున్నా కదా, అక్కడే ఉండు అంతే. తుపాకీ దెబ్బకి ఆశీర్వాదానికి ఎత్తుక్కోవాలి. సురేష్ అక్కడ ఎప్పుడు వస్తుంది అని అంటే ఆ నిజమైన ఆ ఎసెన్స్. అందుకనే సాంబ్రాణిని ఇంగ్లీష్లో ఏమంటారమ్మా? సాంబ్రాణి ఇంగ్లీష్లో, నువ్వు ఇంగ్లీష్ కదా,
సడన్గా ఏంటి అర్రా ఫ్రాంక్ ఇన్సెన్స్ అంటారు. ఏంటంట ఫ్రాంక్ అంటే నేను ఫ్రాంక్గా చెప్పి మాట్లాడుతున్నాను. తిమోతి నువ్వు టీ షర్ట్లు వేస్తే బాగోదు. నేను ఫ్రాంక్గా చెప్తున్నాను. ఫ్రాంక్ అంటే ఉన్నది ఉన్నట్టుగా మన బ్రతుకు ఉన్నది ఉన్నట్టుగా దూపవేదిక మీదకి వేసేయాలి. ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా పరిశుద్ధంగా అక్కడ వేసేసి అదే ఫ్రాంక్ ఇన్సెన్స్. అప్పుడు దాంట్లో నుంచి ఇన్సెన్స్ అంటే ధూపం వస్తుంది. అప్పుడు దేవుడు ఆగ్రాణించాడట. దేవుడికి స్తోత్రం. ఎక్కడ? ఆదికాండం 9వ అధ్యాయం ఉంటుంది. నోవహు ఇచ్చిన ఆ బలి ఆ వాసన దేవుడు ఆగ్రాణించి వరమిచ్చాడంతే. ఏమని? నోవహా ఇంకెప్పుడు నీటితో నేను భూమిని తిరగే అసలు భూమిని నాశనం చేయను అన్నాడు. అంతే. ఎంత పాపం చేయనా నీటితో మాత్రం నేను అంటే ఆ వరం ఎంత బాగుంటుందో చూడండి. అర్థమైందండి? దేవునికి స్తోత్రం. మనం కూడా ఇవన్నీ ఈ గోపీచందనం అంటే ఏం చెప్పామమ్మా? ఘన పదార్థం. ఆ వినయ భయభక్తులు, తర్వాత గోపీచందనం గంధపు చెక్క పచ్చ గోపీచందనం ఆ విశ్వాసం, తర్వాత గంధపు చెక్కని దేవుని చిత్తం, సాంబ్రాణి అనే పరిశుద్ధత. ఇవన్నీ మేళవుడు కలిపినట్టుగా. మేళవుకుడు అంటే ఎక్స్పర్ట్. ప్రార్థన చేయటం అని అంటే నీ విజ్ఞాపన, నీ ప్రార్థన, నీ యాచన, కృతజ్ఞత అన్నీ కలిపి ఏమండి ఆ బలిపీఠం మీద నువ్వు సమర్పించుకున్నావే నీ సమర్పణ అనే దాని మీద వేస్తే దేవుడు దిగి వచ్చేస్తాడంతే. దేవునికి స్తోత్రం. అప్పుడు దావీదు రాస్తాడు 141వ కీర్తన 2వ వచనం. ఇప్పుడు చదవండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ, యేసయ్యకే మహిమ కలుగును గాక. 141:2 నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము వలెను అంగీకారంగా. అక్కడికి వెళ్ళిపోయి ప్రార్థన చేసేస్తున్నాడు. ఎలాగా? ఎవరో యాజకుడు ప్రార్థన చేసేస్తుంటే ప్రార్థన ధూపం అయిపోయింది. చేతులెత్తుట నైవేద్యం అయిపోయింది. ఆ తర్వాత ఏమైపోయింది? నీ ఆమేననేసాడంతే. దేవునికి స్తోత్రం. ఎదురుకుండా దిగొచ్చేసి ఏమన్నా అడిగాడా? ఎవరు? సొలొమోను. ఏం అడగల. ప్రభువా నాకు వల్ల కావట్లేదయ్యా, నీకెందుకు? నీ జ్ఞానం కావాలి తీసేసుకో, బుద్ధి కావాలో తీసేసుకో. నువ్వు నీ రాజులు, నీ సమకాలికలు, నీ ముందు కానీ నీ వెనక కానీ నీ అంత ధనవంతుడు, నీ అంత ఆయన అడిగింది ఏంటి? చిన్న జ్ఞానం. ఈయన ఇచ్చింది ఇప్పటి వరకు సొలొమోనుకున్న జ్ఞానం లేదు. మీకు ఒక టార్గెట్ ఇచ్చాను, వచ్చే శనివారంకి నువ్వు కూడా ఉంటావు. అప్పుడు ఈ పరీక్షలు అయిపోతాయి. అమ్మని అడిగి ఏంటో ఆ ప్రశ్న. మరలా చెప్తున్నాను. సొలొమోను దగ్గరకు షేబా దేశపు రాణి వచ్చి 10 మంది మనుషుల్ని తీసుకొచ్చి నిలబెట్టింది. దాంట్లో 5 మగవాళ్ళు ఉన్నారు, 5 ఆడవాళ్ళు ఉన్నారు. సొలొమోన ఎవరెవరో గుర్తించు. ఎలా గుర్తించాడు? దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి అనేది చెప్పాలి. పాస్టర్ అమ్మ తప్ప. పాస్టర్ అమ్మ కూడా యథార్థంగా మీరు ఎవరు ఫోన్ చేశాడు ఆన్సర్ అడిగినా ఆవిడ చెప్పరాదు. ఏమండి? దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు దీవించును గాక. దేవుడు మనందరితో కలుసుకును గాక. దేవుడు మనకు వరమును అనుగ్రహించును గాక. దేవుడు అట్టి కృప మనందరకు దయచేయును గాక. ఆమేన్ 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 ఆమేన్. కళ్ళు మూసుకుందామండి. ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుందాం.